ఓం శాంతి. ఈరోజు సాకారానికి డేటు 20/12/24 मीठे बच्चे याद में रहने की प्रैक्टिस करो तो सदा हर्षित मुख खिले हुए रहेंगे. బాగా చెప్తున్నారు. మధురమైన పిల్లలారా, స్మృతిలో ఉండే అలవాటు చేసుకోండి. అప్పుడు ఎల్లప్పుడూ హర్షితంగా పుష్పంలాగా ఉంటారు. బాబా की मदद मिलती रहेगी कभी मुरझाएंगे नहीं. బాబా ఒక సహయోగం కూడా దొరుకుతుంటుంది, ఎల్లప్పుడూ కూడా వాడిపోరు. ఈరోజు ప్రశ్న, तुम बच्चों को ये गॉडली स्टूडेंट लाइफ किस नशे में बितानी है. మీరు పిల్లలు ఈ గాడ్లీ స్టూడెంట్ లైఫ్ని ఏ ఒక నశల ముందుకు తీసుకొని వెళ్ళాలి. జవాబు, सदा नशा रहे कि हम इस पढ़ाई से प्रिंस प्रिंसेज बनेंगे. ఎల్లప్పుడూ నష ఉండి మనము ఈ చదువు ద్వారా రాజకుమార రాజకుమారి అవుతాము. ये लाइफ हंसते खेलते ज्ञान का डांस करते बितानी. ఈ ఒక జీవితాన్ని నవ్వుతూ పాడుతూ ఆడుతూ జ్ఞానం ఒక డాన్స్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్ళాలి. सदा वारिस बन फूल बनने का पुरुषार्थ करते रहो. ये है प्रिंस प्रिंसेज बनने का कॉलेज. ఎల్లప్పుడూ వారసులయ్యి పుష్పాలయ్యే పురుషార్థాన్ని చేస్తుండండి. ఇదేంది రాజకుమార రాజకుమారి అయ్యే ఒక కాలేజు. यहाँ पढ़ना भी है तो पढ़ाना भी है, प्रजा भी बनानी है, तब राजा बन सकेंगे. ఇక్కడ చదవాలి మరియు చదివించాలి, ప్రజల్ని కూడా తయారు చేసుకోవాలి, అప్పుడే రాజులు అవుతాము. बाप तो सदा पढ़ा हुआ है, उसे पढ़ने की जरूरत नहीं है. బాబా ఎల్లప్పుడూ చదివిన్నారు, వాళ్ళకి చదువుకునే అవసరము లేదు. పాట, बचपन के दिन बुलाना देना आज ऐसे है कल रुलाना दे. బాల్య స్థితి రోజులు మర్చిపోతండి, ఈరోజు నవ్వుతున్నారు, రేపు ఏడిగెద్దండి. ये गीत है खास बच्चों के लिए, बल है गीत फिल्म परंतु गीत है ही तुम्हारे. ఈ పాట మీ పిల్లల కోసం. భలే ఈ పాట ఫిలిం ఉండొచ్చు, అయితే పాట అయితే మీకోసరమే. तो सपूत बच्चे हैं, उनको गीत सुनते समय उसका अर्थ अपने दिल में ले आना पड़ता है. మంచి పిల్లలు పాట విన్నప్పుడు ఆ సమయము హృదయంలో దీన్ని తీసుకొని రావాలి. बाप समझाते मेरे लाडले बच्चे क्योंकि तुम बच्चे बने हो, जब बच्चा बने तब तो बाबा के वर्षे की भी याद रहे. బాబా తెలుపుతున్నారు, నా ముద్దు పిల్లలారా, ఎందుకంటే మీరు పిల్లలైనారు కదా, ఎప్పుడు సంతానం అవుతామో అప్పుడు బాబా ఒక వారసత్వం కూడా గుర్తుకొస్తుంది. बच्चे ही नहीं बने तो याद करना पड़े, बच्चों को स्मृति रहती हम भविष्य में बाबा का वर्षा लेंगे. పిల్లలు కాలేదు ఉంటే స్మృతి చేయాల్సి పడుతుంది. పిల్లలకి స్మృతి ఉంటుంది, మనం భవిష్యత్తులో తండ్రి ఒక ఆస్తిని పొందుకుంటాము. ये है ही राजयोग प्रजायोग नहीं, हम भविष्य में प्रिंस प्रिंसेज बनेंगे. ఇది రాజయోగము ప్రజాయోగం కాదు, మనం భవిష్యత్తులో రాజకుమార రాజకుమారి అవుతాం. हम उनके बच्चे हैं, बाकी जो भी मित्र संबंधी आदि हैं उन सबको भूलना पड़ता, एक बिगड़ दूसरा कोई याद ना पड़े. మనం వాళ్ళ సంతానము, బాకీ మిత్ర సంబంధీలందరినీ కూడా మర్చిపోవాలి, ఒకరు తప్ప ఇంకెవరు కూడా గుర్తుకు రాకూడదు. देह में याद ना पड़े, देह अभिमान को तोड़ देही अभिमानी बनना है. దేహం కూడా గుర్తుకు రాకూడదు, దేహ అభిమానాన్ని వదిలేసి ఆత్మ అభిమానిగా తయారు కావాలి. देह अभिमान में आने से ही अनेक प्रकार के संकल्प विकल्प उल्टे गिरा देते हैं.
याद की प्रैक्टिस करते रहेंगे तो सदै अर्षित मुख खिले हुए फूल होंगे. దేహ అభిమానంలో వచ్చినప్పుడే ఎన్నో రకాలైన సంకల్పాలు వికల్పాలు ఉల్టా చేసేస్తుంది. స్మృతిలో ఉండి ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఎల్లప్పుడూ హర్షితమైన పుష్పాల్లాగా వెలుగుతూ ఉంటాము. याद को भूलने से फूल मुरझा जाता, हिम्मते बची मदते बा. స్మృతి మర్చిపోయినప్పుడు మనము వాడిపోతాం. ధైర్యాన్ని పిల్లలు ఉంచుకున్నప్పుడు సహయోగము తండ్రి ద్వారా లభిస్తుంది. बच्चे ही नहीं बने तो बाबा मदद किस बात की करेंगे, क्योंकि उनका माई बाप फिर है रावण माया, तो उससे मदद मिलेंगी गिरने की. పిల్లలు కాలేదు అంటే తండ్రి ఒక సహయోగము ఏ విషయంలో దొరుకుతుంది? ఎందుకంటే మాయ కూడా మనకి చిన్నాన కదా, వాళ్ళొక సహయోగం కూడా దొరుకుతుంది కింద దిగి జారేదానికి. तो ये गीत सारा तुम बच्चों पर बना है, बचपन के दिन बुलाना देना, बाप को याद करना, याद नहीं किया तो आज हंसते कल फिर रोते रहेंगे. ఈ మొత్తం పాట మీ పిల్లల వరకే. బాల్య స్థితిని ఎప్పుడూ మర్చిపోవద్దండి. తండ్రిని స్మృతి చేయండి. స్మృతి చేయలేదు అంటే ఈరోజు నవ్వుతూ ఉంటాము, రేపు ఏడుస్తాము. याद करने से सदै हर्षित मुख रहेंगे, तुम बच्चे जानते हो एक ही गीता शास्त्र है जिसमें कुछ ना कुछ अक्षर ठीक है. గుర్తు చేసుకుంటుంటే ఎల్లప్పుడూ హర్షితమైన ముఖంగా ఉంటుంది. పిల్లలకి తెలుసు ఒకటి గీతా శాస్త్రము, దాంట్లో ఏదో ఒక అక్షరము కరెక్ట్గా ఉంది. लिखा है कि युद्ध के मैदान में मरेंगे तो स्वर्ग में जाएंगे, परंतु इसमें हिंसा युद्ध की बात ही नहीं है. రాసిందరు యుద్ధ మైదానంలో చనిపోతే స్వర్గానికి వెళ్తారు. అయితే దాంట్లో హింస యుద్ధము అనే మాట లేని లేదు. तो बच्चों को बाबा से शक्ति लेकर माया पर जीत पानी है तो जरूर बाबा को याद करना पड़े, तभी तुम स्वर्ग के मालिक बनेंगे. మీరు పిల్లలు తండ్రి ద్వారా శక్తిని తీసుకొని మాయా పైన విజయాన్ని పొందండి. ఖచ్చితంగా తండ్రిని స్మృతి చేయాలి కదా, అప్పుడే స్వర్గానికి మాలికలవుతాము. उन्होंने फिर स्थूल हथियार आदि बैठ दिखाया, ज्ञान कटारी ज्ञान बाण अक्षर सुना है तो स्थूल रूप में हथियारा दे दिया है. వాళ్ళైతే స్థూలమైన అస్త్రశస్త్రాలు కూర్చొని చూపించేస్తున్నారు. జ్ఞానం అనే ఖడ్గము, జ్ఞానం అనే బాణము, అక్షరాలు వినేసి స్థూల రూపంలో అస్త్రశస్త్రాన్ని చూపించినారు. वास्तव में ये ज्ञान की बातें हैं, बाकी इतनी बुझाई आदि तो कोई को होती नहीं है. వాస్తవంలో ఇదంతా జ్ఞానం ఒక మాట్లాడింది, బాకీ ఇన్ని భుజాలు ఎవరికి కూడా ఉండదు కదా. तो ये है युद्ध का मैदान, योग में रह शक्ति लेकर विकारों पर जीत पाना. ఇది యుద్ధం అనే మైదానం. योग में रह शक्ति लेकर विकार पर विजय पाना. యోగంలో ఉంటూ శక్తిని తీసుకొని వికారాలపైన విజయాన్ని పొందాలి. बाबा को याद करने से वर्षा याद आएगा, वारिसी वर्षा लेते हैं. తండ్రిని గుర్తు చేసుకున్నప్పుడు వారసత్వం కూడా గుర్తుకొస్తుంది. వారసత్వాన్ని తీసుకుంటారు. वारिस नहीं बनते तो फिर प्रजा बन पड़े, ये है ही राजयोग प्रजा योग नहीं. ये समझानी बाबा के सिवाय कोई दे ना सके. వారసులు కాలేదు అంటే ప్రజలు అయ్యాల్సి పడుతుంది. ఇదేంది రాజయోగము, ప్రజాయోగం కాదు. ఈ ఒక తెలివి బాబా తప్ప ఇంకా ఎవరు ఇచ్చేదానికి సాధ్యమే లేదు. बाबा कहते मुझे इस साधारण तन का आधार लेना पड़ता, प्रकृति का आधार लेने बिगर तुम बच्चों को राजयोग कैसे सिखाओ.
తండ్రి అంటున్నారు, నేను ఈ సాధారణమైన దేహాన్ని ఆధారంగా తీసుకోవాల్సి పడుతుంది. ప్రకృతికి ఒక ఆధారం లేదు అంటే నేను పిల్లలకి రాజయోగాన్ని ఎలా నేర్పించగలను? आत्मा शरीर को छोड़ देती तो फिर कोई बातचीत हो नहीं सकता. ఆత్మ దేహాన్ని వదిలేస్తే మళ్ళా మాట్లాడలేము కదా. फिर जब शरीर धारण करे बच्चा थोड़ा बड़ा हो तब बाहर निकले और बुद्धि खुले. छोटे बच्चे होते ही पवित्र, उसमें विकार होते नहीं. ఎప్పుడు శరీరాన్ని ధారణ చేసుకుంటామో పిల్లవాడు కొద్దిగా పెద్దవాడైతాడో బయటికి వస్తాడో అప్పుడు బుద్ధి పెరుగుతూ వెళ్తుంది. చిన్న పిల్లలైతే పవిత్రంగా ఉంటారు, వాళ్ళ వికారం అనే మాటే ఉండదు కదా. सन्यासी लोग सीढ़ी चढ़कर फिर नीचे उतरते अपने जीवन को समझ सकते. సన్యాసీలు మెట్లెక్కేసి కింద దిగుతారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ అర్థం చేసుకోగలరు. बच्चे तो होते ही पवित्र है, इसलिए बच्चे और परमात्मा एक समान गाए जाते हैं ना. పిల్లలైతే పవిత్రంగానే ఉంటారు, అందుకొరకే పిల్లలు మరియు మహాత్ముల్ని ఒక సమానము అని గాయనం చేస్తారు. तो तुम बच्चे जानते हो ये शरीर छोड़कर हम प्रिंस प्रिंसेस बनेंगे, आगे भी हम बने थे अब फिर बनते हैं. ఇప్పుడు పిల్లలకు అర్థమైంది, మనము ఈ శరీరాన్ని వదిలేసి రాజకుమార రాజకుమారి అవుతాం. ఇప్పుడు కూడా మనమే అయినాము, తర్వాత కూడా మనమే అవుతాం. ऐसे ऐसे ख्याल स्टूडेंट को रहते ये भी उनकी बुद्धि में आएगा जो बच्चे होंगे और फिर फारकंती फरमान बरदार हो श्रीमत पर चलेंगे. ఇటువంటి ఆలోచన స్టూడెంట్కి వస్తుంది. ఇది కూడా వాళ్ళ బుద్ధిలో వస్తుంది, ఎవరు పిల్లలుగా ఉండి ఆజ్ఞాకారిగా ఉంటూ శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉంటారు. नहीं तो श्रेष्ठ पद पाना सके टीचर तो पढ़ाया ही है. లేదు అంటే శ్రేష్ఠ పదవి తీసుకోలేము కదా, టీచర్ అయితే చదివించినారు కదా. ऐसे नहीं ये पढ़ाई है फिर पढ़ाते हैं, नहीं टीचर तो पढ़ाया हुआ ही है. అలా కూడా కాదు, ఇప్పుడు చదివించినారు తర్వాత కూడా చదివిస్తారు అంట. లేదు, టీచర్ అయితే చదివించేస్తున్నారు కదా. उनको नॉलेजफुल कहा जाता, सृष्टि के आदि मध्य अंत की नॉलेज और कोई नहीं जानते. వాళ్ళకి జ్ఞానవంతులంటాం. సృష్టి ఒక ఆది మధ్య అంత్య జ్ఞానము ఎవరికి తెలియదు. पहले तो निश्चय चाहिए वो बाप है, अगर किसी की तकदीर में नहीं है तो फिर अंदर में किचकिच चलती रहेंगी, पता नहीं चल सकेगा. ముందైతే నిశ్చయం కావాలి, వీళ్ళు మా తండ్రి అంట. అదృష్టంలా లేదు అంటే ఆంతర్యంలో కిటకిట అంటుంటారు, అంటే తెలీదు నడుస్తారో లేదు. बाबा ने समझाया तुम बाबा की गोद में आएंगे तो ये विकारों की बीमारी और ही जोर से बाहर निकलेंगी. బాబా ఇది కూడా తెలుపుతున్నారు, ఎప్పుడు మీరు బాబా ఒక ఒడిల్లో వస్తారు అప్పుడు ఈ వికారాలు కూడా అంటే ఈ అనారోగ్యం కూడా చాలా జోరుగా బయటకు వస్తుంది. वैद्य लोग भी कहते बीमारी उतल खाएंगी, बाबा भी कहते तुम बच्चे बनेंगे, तो देह अभिमान की और काम क्रोध आदि की बीमारी बढ़ेगी. వైద్యులు కూడా అంటుంటారు ఈ అనారోగ్యము బయటికి ఫుల్ ఫోర్స్గా వస్తుంది. బాబా కూడా చెప్తున్నారు, మీరు పిల్లలైనప్పుడు దేహ అభిమానము మరియు కామ క్రోధాలని అనారోగ్యము ఇంకా పెరుగుతుంది. नहीं तो परीक्षा कैसे हो कहा भी मुझे तो पूछते रहो, जब तुम रुस्वत बनेंगे तब माया खूब पछाड़ती है, तुम बॉक्सिंग में हो. లేదు అంటే పరీక్ష ఎలా జరుగుతుంది? ఎక్కడైనా చాలా కన్ఫ్యూజ్ అయితే అడుగుతూ ఉండండి. మీరెంత బలశాలిగా అవుతారో మాయా కూడా మంచిగా జంచుతుంటుంది, మీది బాక్సింగ్ కదా.
बच्चा नहीं बने तो बॉक्सिंग की बात ही नहीं। वो तो अपने ही संकल्प विकल्प में गाते गाते ना कोई मदद मिलती है। మనం సంతానం కాలేదు అంటే బాక్సింగ్ విషయమే లేదు. వాళ్ళైతే వాళ్ళ సంకల్పాలు వికల్పాలతో ఆడుతూ పాడుతూ తింటూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి సహయోగము దొరకదు. बाबा समझते मम्मा बाबा कहते तो बाबा का बच्चा बनना पड़े, फिर वो दिल में पक्का हो जाता कि ये हमारा रूहानी बाप है। బాబా చెప్తున్నారు మమ్మా బాబా అంటున్నారు అంటే బాబా సంతానం కావాలి కదా, తర్వాత హృదయంలో పక్కా అయిపోతుంది వీళ్ళు మాకి ఆత్మిక తండ్రి. बाकी ये युद्ध का मैदान है, इसमें डरना नहीं, पता नहीं तूफान में ठहर सकेंगे या नहीं, इसको कमजोर कहा जाता. బాకీ యుద్ధం అనే మైదానం అయింది, దీంట్లో మనం భయపడకూడదు. ఏంటో ఎలాగో ఈ ఒక తుఫాన్లో మనం నిలుచుకుంటామో లేదు అంటారు. దీనికి బలహీనలని చెప్తుంటారు. इसमें शेर बनना पड़े, पुरुषार्थ के लिए अच्छा मत लेनी चाहिए, बाबा से पूछना चाहिए. దీంట్లో పులిగా ఉండాలి, పురుషార్థం కొరకు మంచి మతాన్ని తీసుకోవాలి, బాబాతో అడుగుతూ ఉండాలి. बहुत बच्चे अपनी अवस्था लिखकर भेजते, बाबा को ही सर्टिफिकेट देना है ना. చాలా మంది పిల్లలు వాళ్ళ స్థితి గురించి రాసి పంపిస్తుంటారు, బాబాకి సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. इनसे बल छुपाए परंतु शिव बाबा से तो छिप ना सके, बहुत है जो छुपाते हैं परंतु उनसे कुछ भी छिप नहीं सकता. భలే వీడితో మనం దాచొచ్చు, అయితే శివ బాబాతో మనం దాచలేము కదా. ఎంతో మంది దాచుతుంటారు, అయితే దాచే కాదు. अच्छे का फल अच्छा, बुरे का फल बुरा होता, सत्युग त्रेता में तो सब अच्छा ही अच्छा होता. మంచి ఫలము మంచిగానే ఉంటుంది, చెడు ఫలము చెడుగానే ఉంటుంది. సత్యుగ త్రేతాయుగంలో మంచిదే అవుతుంటుంది కదా, అంటే మంచి దాంట్లో కూడా మంచిగానే ఉంటుంది. अच्छा बुरा पाप पुण्य यहाँ होता, वहाँ दान पुण्य भी नहीं किया जाता, यही प्रारब्ध. మంచిది చెడు పాప పుణ్యాలు ఇక్కడే జరుగుతుంటుంది, అక్కడ దాన పుణ్యాలు కూడా మనం చేయలేము, ఇదే ప్రారంభం. यहाँ हम टोटल सरेंडर होते तो बाबा 21 जन्म के लिए रिटर्न में दे देते. फादर करना है. ఇక్కడ మనము టోటల్ సరెండర్ అయిపోతాం, అప్పుడు బాబా 21 జన్మాల కోసము రిటర్న్ ఇస్తారు. ఫాదర్ చేయాలి కదా. अगर उल्टा काम करेंगे तो नाम भी बाबा का बदनाम करेंगे, इसलिए शिक्षा भी देनी पड़ती है. ఉల్టా పని చేస్తే బాబా పేరు కూడా చెడుగా అయిపోతుంది, అందుకే శిక్షణ కూడా ఇయ్యాల్సి పడుతుంది. रूप बसंत भी सबको बनना है, हम आत्माओं को बाबा ने पढ़ाया, फिर हमें दूसरों को पढ़ाना है. జ్ఞాని యోగి అందరూ కావాల్సినదే, మన ఆత్మలకి బాబా చదువుపిస్తున్నారు, మళ్ళా మనం ఇతరులకు కూడా చదువుపించాలి. सच्चे ब्राह्मणों को सच्ची गीता सुनानी है और कोई शास्त्रों की बात नहीं, मुख्य है गीता. సత్యమైన బ్రాహ్మణ పిల్లలు సత్యమైన గీత వినిపించాలి, వేరే శాస్త్రాల ఒక విషయం లేదు, ముఖ్యమైనది గీత. बाकी है उनके बाल बच्चे, उनसे कोई का कल्याण हो ही नहीं सकता है ना. ఇంకన్నీ కూడా దాని ఒక సంతానమే, అంటే గీత ఒక సంతానమే, దాని నుండి ఎవరు కళ్యాణం కూడా జరగదు. मेरे को कोई भी नहीं मिलता, मैं ही आकर फिर से सहज ज्ञान सहज राजयोग सिखाता. నాకైతే ఎవరు దొరకరు, నేనే వచ్చి మళ్ళా సహజమైన ధ్యానము సహజమైన యోగాన్ని నేర్పిస్తాను. सर्वशास्त्रमयी शिरोमणि गीता, उस सच्ची गीता द्वारा वर्षा मिलता है. श्री कृष्ण को भी गीता से वर्षा मिलता, गीता का भी बाप जो रचयिता है वो बैठ वर्षा देता.
సర్వశాస్త్రానికి శిరోమణి గీత. ఆ సత్యమైన గీత ద్వారా వారసత్వం దొరుకుతుంది. శ్రీకృష్ణునికి కూడా గీత ద్వారా వారసత్వం దొరికింది. గీత బాబా ఒక రచన. వాళ్ళే కూర్చొని వారసత్వాన్ని ఇస్తారు. बाकी गीता शास्त्र से वर्षा नहीं मिलता, रचयिता एक बाकी है उनकी रचना. బాకీ గీతా శాస్త్రాన్ని ఇంకా వారసత్వం దొరకదు. రచయిత ఒకరే, వాళ్ళ నుండి మరి అన్నీ కూడా వాళ్ళొక్క రచన కదా. पहला नंबर शास्त्र है गीता, तो पीछे जो शास्त्र बनते उनसे भी वर्षा मिल ना सके, वर्षा मिलता ही मुख्य है. ఫస్ట్ నంబర్ శాస్త్రము గీత, దాని తర్వాత ఎన్నో శాస్త్రాలు అవుతుంది, దాని నుండి వారసత్వం దొరకదు. వారసత్వము సన్ముఖంలోనే ఉంటుంది. मुक्ति का वर्षा सबको मिलता, सबको वापस जाना है, बाकी स्वर्ग का वर्षा मिलता पड़ाई, फिर जो जितना पड़ेगा. ముక్తి ఒక వారసత్వం అయితే అందరికీ దొరుకుతుంది, అందరూ వాపస్ వెళ్ళాలి కదా. బాకీ స్వర్గం ఒక వారసత్వము చదువు ద్వారా, ఎవరెంత చదువుతారో అంత. बाप समूह पढ़ाते जब तक निश्चय नहीं, कौन पढ़ाते तो समझेंगे क्या, ప్రాప్తి క్యా కర్ సకేంగే. తండ్రి సమ్ముఖంలో చదువుపిస్తున్నారు. ఎక్కడి వరకు నిశ్చయం ఉండదో అక్కడి వరకు ఏం చదువుకుంటామో, ఏం అర్థం చేసుకుంటామో, ప్రాప్తి ఏం కలుగుతుంది. फिर भी बाबा से सुनते रहेंगे तो ज्ञान का विनाश नहीं होता, जितना सुख मिलेगा फिर औरों को सुख देंगे, प्रजा बनाएंगे तो फिर खुद राजा बने. అయితే కూడా బాబా ద్వారా వింటూ ఉంటే జ్ఞానం వినాశనం కాదు. ఎంత సుఖం దొరుకుతుందో, మన ఎంత సుఖం తీసుకుంటారో, ప్రజల్ని చేసుకుంటారో అంత స్వయం రాజులుగా అవుతారు. हमारी है स्टूडेंट लाइफ, हंसते खेलते ज्ञान की डांस करते हम जाकर प्रिंस बनेंगे. మనది స్టూడెంట్ లైఫ్ అయి ఆడుతూ పాడుతూ జ్ఞానం ఒక డ్యాన్స్ చేస్తూ మనం వెళ్ళి ప్రిన్స్ అవుతాము. स्टूडेंट जानते हमको प्रिंस बनना है तो खुशी का पारा चढ़ेगा, ये है प्रिंस प्रिंसेज का कॉलेज. స్టూడెంట్ తెలుసు మనం ప్రిన్స్ అయినప్పుడు ఖుషి అనే పార కూడా పెరుగుతుంది. ఇదైంది ప్రిన్స్ ప్రిన్సేజ్ ఒక కాలేజ్. वहां प्रिंस प्रिंसेज का अलग कॉलेज होता, विमानों में चढ़कर जाते, विमान भी वहां के फुल फ्रूट होते, कभी टूट ना सके. అక్కడ కూడా ప్రిన్స్ ప్రిన్సేజ్దే వేరే కాలేజ్ ఉంటుంది. విమానాలు ఎక్కి వెళ్తారు. అక్కడ విమానాలు ఫుల్ ప్రూఫ్ ఉంటుంది, ఎప్పుడు కూడా విరిగిపోదు. कभी एक्सीडेंट होना ही नहीं, कोई भी इस किस्म का, ये सब समझने की बात है. అక్కడ ఎటువంటి యాక్సిడెంట్ దొరకదు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా. एक तो बाबा से पूरा बुद्धियोग रखना पड़े, दूसरा बाबा को सभी समाचार देना पड़े कि कौन कौन कांटों से कलिया बनी है. ఒకటి బాబాతో బుద్ధి యోగాన్ని మంచిగా సంపూర్ణంగా పెట్టాలి. రెండోది బాబాకి అన్ని సమాచారాలు వినిపించాలి. ఎవరు ముళ్ళుని ఇంకా మొగ్గలుగా అవుతారు. बाबा से पूरा कनेक्शन रखना पड़े, जो फिर टीचर भी डायरेक्शन देते रहे. कौन वारिस बन फूल बनने का पुरुषार्थ करते हैं. బాబాతో పూర్ణంగా కనెక్షన్ ఉంచుకోవాలి. టీచర్ అయితే మంచిగా డైరెక్షన్ ఇస్తుంటారు కదా. ఎవరు వారిసలయ్యి పుష్పాలుగా ఉంటూ పురుషార్థం చేస్తారు. कांटों से कली तो बने, फिर फूल तब बने जब बच्चा बने, नहीं तो कली के कली रहेंगे, अर्थात प्रजा में आ जाएंगे. ముందు ముళ్ళల్ని ఇంకా మొగ్గలుగా కావాలి, తర్వాత మొగ్గుల నుండి పుష్పాలుగా కావాలి, అప్పుడే పిల్లలైతాం.
లేదు అంటే మొగ్గులుగానే ఉండిపోతాము, అంటే ప్రజల్లో వచ్చేస్తాము. आप जो जैसा पुरुषार्थ करेगा ऐसा पद पाएगा, ऐसे नहीं एक के दौड़ने से हम उनका पूंछ पकड़ लेंगे. ఇప్పుడు ఎవరు ఎలా పురుషార్థం చేస్తారో అలాగే పదవిని తీసుకుంటారు. అలా కూడా కాదు, ఒకరు పరిగెత్తుతున్నారంటే వాళ్ళ తోక పట్టుకుంటే చాలు అని ఇస్తారు. भारतवासी ऐसे समझते परंतु पूंछ पकड़ने की बातें नहीं, जो करेगा सो पाएगा. భారతవాసీలు ఇలా అనుకుంటుంటారు, తోక పట్టుకుంటే ఏ విషయం కూడా జరగదు, ఎవరు చేస్తారో వాళ్ళే పొందుకుంటారు. जो पुरुषार्थ करेगा 21 पीढ़ी उनकी प्रारब्ध बनेंगी, बूढ़े तो जरूर होंगे ना. ఎవరు పురుషార్థం చేస్తారో 21 పీడికి ప్రారంధాన్ని పొందుకుంటారు, వృద్ధులైతే అయ్యే అవుతారు కదా. పరంతు అకాలి మృత్యు నహీ హోతి కితనీ భారీ పద హై. అయితే అకాలి మృత్యు జరగదు, ఎంత పెద్ద పదవి కదా. बाबा समझ जाते इनकी तकदीर खुली है, वारिस बनना है, अभी पुरुषार्थ है, फिर रिपोर्ट भी करते बाबा ये विघ्न आते ये होता. బాగా తెలుసుకుంటారు, వీళ్ళ అదృష్టం తెరుచుకుంది, వారసులైతారు. ఇప్పుడు పురుషార్థం చేయాలి, తర్వాత రిపోర్ట్ కూడా చేయాలి, బాబా ఈ విఘ్నాలు వచ్చింది, ఇది జరుగుతుంది. अरे एक को पोता में देना इतनी मेहनत और कोई सत्संग में नहीं होता. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లెక్కాచారాన్ని ఇయ్యాలి, ఇంత శ్రమ వేరే సత్సంగాల్లో జరగదు. बाबा तो छोटे छोटे बच्चों को भी संदेशी बना देते, लाइफ में लड़ाई में मैसेज ले आने वाले भी तो चाहिए ना. బాబా చిన్న చిన్న పిల్లలు కూడా సందేశీలుగా చేసేస్తారు, యుద్ధ మైదానంలో సందేశాన్ని తెచ్చే వాళ్ళు కూడా కావాలి కదా. लड़ाई का ये मैदान है, यहाँ तुम सम्मुख सुनते हो तो बहुत अच्छा लगता, दिल खुश होती. యుద్ధం అనే మైదానం, ఇక్కడ సాన్నిధ్యంలో మీరు వింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, హృదయం కూడా సంతోషిస్తుంది. बाहर गए और बगुले का संग मिला तो खुशी उड़ जाती, वह माया की धूल है इसलिए पक्का बनना पड़े. బయట విన్నాము, కొంగ ఒక సాంగత్యం దొరికింది అంటే ఖుషి కూడా ఎగిరిపోతుంది, మాయ ఒక దుమ్మ కూడా పడుతుంది, అందుకే ఇక్కడే పక్కా కావాలి. बाबा कितना प्यार से पढ़ाते, कितने फैसिलिटीज देते, ऐसे भी बहुत है जो अच्छा के फिर गुम हो जाते, कोई विरला ही खड़ा हो जाता. బాబా ఎంత ప్రేమంగా చదివిస్తున్నారు, ఎన్ని సౌకర్యాలు ఇస్తున్నారు, ఎంతో మంది మంచిగుంది అని చెప్తూ వాళ్ళు మాయమైపోతారు, ఎవరో ఒకరు నిలుచుకొని ఉంటారు. यहाँ तो ज्ञान का नशा चाहिए, शराब का भी नशा होता है. कोई देवाला मारा हो, शराब पिया, जोर से नशा चढ़ा तो समझेगा हम राजाओं का राजा है. ఇక్కడ జ్ఞానం ఒక నశ అవసరం. ఎవరైనా సారాయి తాగితే నశ ఉంటుంది కదా, లాస్ అయిపోయింది, సారాయి తాగేస్తున్నారు, జోరుగా వాళ్ళకి నశ వస్తుంది అనుకుంటారు, నేను రాజులకి కూడా రాజులు. यहाँ तुम बच्चों को रोज ज्ञान अमृत का प्याला मिलता, धारण करने के लिए दिन प्रतिदिन पॉइंट्स ऐसी मिलती रहती जो बुद्धि का ताला ही खुल जाता है. इसलिए मुरली तो कैसे भी पढ़नी है. ఇక్కడ మీ పిల్లలకి ప్రతిరోజు జ్ఞాన అమృతము దొరుకుతూ ఉంటుంది, ధారణ చేసి ప్రతిదినము ఇటువంటి పాయింట్స్ దొరుకుతుంది, బుద్ధి అనే కపాటం కూడా తెరుచుకుంటుంది. అందుకే మురళి ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రతిరోజు చదువుకోవాలి.
जैसे गीता का रोज पाठ करते हो यहाँ भी रोज बाबा से पढ़ना पड़े ఇలాగా గీత అధ్యాయం చేస్తుంటారో అలవాటు చేసుకుంటారో అలాగే ఇక్కడ కూడా ప్రతిరోజు తండ్రి ద్వారా చదవాలి. पढ़ना चाहिए. मेरी उन्नति नहीं होती, क्या क्या कारण है, आकर समझना चाहिए. आएंगे भी वह जिसको पूरा निश्चय है वो हमारा बाप. అడగాలి, నా ఉన్నతి అయితా లేదు, ఏం కారణం ఉండొచ్చు? ఎవరు తెలుసుకుంటారో వాళ్ళే వస్తారు, ఎవరికి పూర్తి నిశ్చయం ఉంటుందో వాళ్ళే తండ్రి దగ్గర వస్తారు. ऐसा नहीं पुरुषार्थ कर रहा हूं निश्चय बुद्धि होने के लिए. అలా కూడా కాదు, పురుషార్థం చేస్తున్నాను నిశ్చయ బుద్ధి అయ్యేదానికి. నిశ్చయ తో ఏకీ హోతా ఉస్మే పర్సెంటేజ్ నహీ హోती. నిశ్చయం ఒకటే ఉంటుంది, దాంట్లో పర్సెంటేజ్ ఉండదు. बाप एक है उनसे वर्षा मिलता, यहाँ हजारों पढ़ते हैं फिर भी कहीं निश्चय कैसे करो. బాబా ఒక్కరే, వాళ్ళింకనే వారసత్వం దొరకదు. ఇక్కడ వేలు కొద్ది చదువుతారు, అయితే కూడా అంటుంటారు నిశ్చయం ఎలా చేసుకోవాలి. उसको कम वक्त कहा जाता, कम वक्त वह जो बाबा को पहचाने और ना माने. అటువంటి వాళ్ళకి కంబక్త్ అంటే పనికి రాకుండా వాళ్ళు ఉంటారు. అంటే తండ్రిని అర్థం చేసుకోవాలి, ఒప్పుకోవాలి కదా. कोई राजा कहे हमारी गोद का बच्चा आकर बनो तो उनकी गोद में जाने से ही निश्चय हो जाता है ना. ఎవరన్నా రాజులు మేము దత్తు తీసుకుంటాము అంటారు. పిల్లోడు వాళ్ళ వడిలా వెళ్తానే వాళ్ళకి నిశ్చయం అయిపోతుంది కదా. ఐసే నహీ కహెంగే నిశ్చయ కైసే హో ఏ హై హీ రాజ్యం. ఇలా ఎప్పుడు చెప్పరు, ఎలా నిశ్చయం చేయాలి, ఇదైతే మరియు రాజయోగం. बाप तो स्वर्ग का रचयिता है तो स्वर्ग का मालिक बनाते, निश्चय नहीं होता तो तुम्हारी तकदीर में नहीं है. తండ్రి స్వర్గముఖ రచయిత అంటే స్వర్గానికి మాలికలుగా చేస్తారు. నిశ్చయం లేదు అంటే మీ అదృష్టంలా లేదు. और कोई क्या कर सकते, नहीं मानते तो फिर तकदीर कैसे हो सकेगा, वो लंगड़ता ही चलेगा. ఇతరులు కూడా ఏం చేయగలరు, ఒప్పుకోలేదు అంటే అదృష్టం ఎలాగ సాధ్యమో వాళ్ళు కుంటుకొనే ఉంటారు. बेहद के बाबा से भारतवासी को कलब कलब स्वर्ग का विरसा मिलता, देवता होते स्वर्ग में. అనంతమైన తండ్రి ద్వారా భారతవాసులకి కల్పకల్పము స్వర్గం అనే వారసత్వం దొరుకుతుంది. దేవతలు ఉండేదే స్వర్గంలో. కలియుగ में तो राजा नहीं प्रजा का प्रजा पर राज्य है ना. కలియుగంలో రాజులైతే లేదు, ప్రజలకి ప్రజల పైన राज्य ఉంది కదా. पति दुनिया है तो उसको पावन दुनिया बाबा नहीं करेगा तो कौन करेगा. పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తండ్రి తప్ప ఇంకా ఎవరు చేయగలరు. तकदीर में नहीं है तो फिर समझते नहीं, ये तो बिल्कुल सहज समझने की बात. అదృష్టంలా లేదు అంటే అర్థం చేసుకోలేదు, ఇదైతే చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు. लक्ष्मी नारायण ने ये राजाई की प्रारब्ध कैसे पाई, जरूर आगे जन्म के कर्म ही तभी प्रारब्ध पाया ना. లక్ష్మీ నారాయణలో రాజ్య ప్రారంధాన్ని ఎలా పొందుకున్నారు, వెనక జన్మమొక్క కర్మమే ప్రారంధమైంది కదా. లక్ష్మీ నారాయణ स्वर्ग के मालिक थे, अभी नरक है तो ऐसा श्रेष्ठ कर्म अथवा राजयोग सिवाय बाबा के और कोई सिखा ना सके. లక్ష్మీ నారాయణలో స్వర్గానికి మాలికలుగా ఉండేవాడు, ఇప్పుడు నరకమైంది. ఇటువంటి శ్రేష్ఠ కర్మం మరియు రాజయోగం బాబా తప్ప ఇంకా ఎవరు కూడా నేర్పించలేరు. अभी सबका अंतिम जन्म है, बाप राजयोग सिखा रहे हैं. ద్వాపర్ మే తోడే హీ రాజయోగ్ సిఖాయే. ఇప్పుడు అందరిది అంతిమ జన్మ,
బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ద్వాపరంలా రాజయోగాన్ని నేర్పించారు కదా. द्वापर के बाद सतयुग थोड़े ही आएगा, यहाँ तो बहुत अच्छी रीति समझ कर जाते हैं. ద్వాపరం తర్వాత సత్యుగం వస్తుందేమి, ఇక్కడైతే చాలా మంచిగా అర్థం చేసుకుని వెళ్తారు. बाहर जाने से ही काली हो जाते, जैसे डब्बी में टकरी रह जाती, रतन निकल जाते. బయటకు వెళ్తేనే మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇలాగా డబ్బీలా రాళ్ళు ఉంటుంది, రత్నాలు వెళ్ళిపోతుంది. ज्ञान सुनते सुनते फिर विकार में गिरा तो कलास, बुद्धि से ज्ञान रत्नों की सफाई हो जाती. జ్ఞానం వింటూ వింటూ వికారాల పడిపోతే అంత సమాప్తి. బుద్ధి నుండి జ్ఞాన రత్నాలు వెళ్ళిపోతుంది. ऐसे में बहुत लिखते, बाबा मेहनत करते करते फिर आज गिर गए, गोरे गिरे, गोया अपने को और कुल को कलंकित लगाया, తకదీర్ కో లకీర్ లగా దియా. ఇలాగ ఎంతో మంది రాస్తుంటారు, బాబా శ్రమ చేస్తూ చేస్తూ మళ్ళా పడిపోయినాము. పడిపోయినామంటే కుల కలంకితలైనాము, అదృష్టం పైన గెర వేసుకున్నాము. घर में भी बच्चे अगर ऐसा कोई अकर्तव्य करते तो कहते ऐसा बच्चा मरा बला. ఇంట్లో కూడా ఎవరైనా చెడు కర్మాన్ని చేస్తే అంటుంటారు కదా, ఇట్లా వాళ్ళు ఉండేదానికి పోయేదే మంచిది. तो ये बेहद का बाबा कहते कुल कलंकित मत बनो, यदि विकारों का दान देकर फिर वापस लिया तो पदभ्रष्ट हो जाए. ఇక్కడ కూడా అనంతమైన తండ్రి అంటుంటారు, కుల కలంకితలు కావద్దండి. వికారాన్ని దానం ఇచ్చి మళ్ళా వాపస్ తీసుకున్నారంటే పదభ్రష్టులు అయిపోతారు. पुरुषार्थ करना है, जीत पानी है, चोट लगती है तो फिर खड़े हो जाना है. పురుషార్థం చేయాలి, విజయాన్ని పొందాలి. ఎక్కడైనా దెబ్బ తగిలితే మళ్ళా లేచి నిలుచుకోవాలి. घड़ी घड़ी चोट खाते रहेंगे तो हार खाकर बेहोश हो जाते. మళ్ళా మళ్ళా దెబ్బ తగులుతూ ఉంది అంటే మనము మూర్ఛితులుగా అయిపోతాము. बाबा समझाते तो बहुत है, परंतु कोई ठहरे भी, माया बड़ी तीखी है. బాబా చెప్తుంటారు, అయితే ఎవరైనా స్థిరంగా ఉండాలి కదా. మాయ కూడా చాలా తీక్షణంగా ఉంది. पवित्रता का प्रण कर लिया, अगर फिर गिरते हैं तो चोट कड़े जोर से लग पड़ती. పవిత్రత అని ప్రతిజ్ఞ చేసినాం, మళ్ళా పడిపోయినామంటే చాలా జోరుగా దెబ్బ తగులుతుంది. बेड़ा पार होता है पवित्रता से, प्यूरिटी भी तो भारत का सीजरा चमकता है, अब तो घोर अंधेरा है. పారైనామంటే పవిత్రత ద్వారా. పవిత్రత ఇంకా మన భారతం అనే చెట్టు వెలుగుతూ ఉండేది, ఇప్పుడైతే ఘోర అంధకారం ఉంది కదా. అచ్చా, మీటే మీటే సిక్లతే. बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కొరకు मुख्य सारम. ముందు, इस युद्ध के मैदान में माया से डरना नहीं, बाप से पुरुषार्थ के लिए अच्छा मत ले लेना है. ఈ యుద్ధ మైదానంలో మాయతో భయపడకూడదు. బాబాని ఇంకా పురుషార్థం కొరకు మంచి మతాన్ని తీసుకోవాలి. వఫాదార్ ఫర్మాన్ బర్దార్ బన్ శ్రీమత్ పర్ చల్తే రహనా. ఆజ్ఞాకారిగా నమ్మకస్తులుగా ఉంటూ శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉండాలి. రెండోది, रूहानी रशे में रहने के लिए ज्ञान अमृत का प्याला रोज पीना है, मुरली रोज पढ़नी है. ఆత్మిక నశ కోసము జ్ఞాన అమృతాన్ని ప్రతిరోజు తాగుతూ ఉండాలి, మురళి రోజు చదవాలి. तकदीरवान बनने के लिए एक बाबा में कभी संशय ना आए.
అదృష్టవంతులు అయ్యే దానికోసము ఒక్క తండ్రితో ఎప్పుడు సంశయాన్ని తావద్దు. ఈరోజు వరదానం. ब्रह्मा बाप समान जीवन मुक्त स्थिति का अनुभव करने वाले कर्म के बंधनों से मुक्त भव. బ్రహ్మా బావ సమానంగా జీవన్ ముక్తి స్థితి అనుభవాన్ని చేసేవాళ్ళు కర్మ బంధనాల నుండి ముక్త భవ. కర్మ బంధనాల నుండి ముక్త భవ. ब्रह्मा बाप कर्म करते हुए कर्म के बंधन में नहीं फंसे. बंधन निभाते भी, संबंध निभाते भी संबंधों के बंधन में नहीं बने. బ్రహ్మా బాబా కర్మం చేస్తూ కర్మ బంధనాల చిక్కేసుకోలేదు. సంబంధాన్ని నిభాయిస్తూ సంబంధాలనే బంధనాల బంధించుకోలేదు. वे धन और साधनों के बंधन से भी मुक्त रहे, जिम्मेवारियां संभालते हुए भी जीवन मुक्त स्थिति का अनुभव किया. వాళ్ళు ధనము సాధనాలుక బంధనంలో రాలేదు, ముక్తలుగా ఉండేవాళ్ళు. జవాబుదారీ సంభాలన చేస్తూ కూడా జీవన్ ముక్తి స్థితి అనుభవాన్ని చేసేవాళ్ళు. ऐसे फॉलो फादर करो, किसी भी పీచే హిసాబ్ కితాబ్ కే బంధన్ మే బాంధనా. ఇలా ఫాలో ఫాదర్ చేయండి. ఎవరు వెనక కూడా లెక్కాచారం అనే బంధనాల్లో బంధించుకోవద్దండి. संस्कार स्वभाव प्रभाव और दबाव के बंधन में नहीं आना, तब कहेंगे कर्म बंधन मुक्त जीवन मुक्त. స్వభావము, సంస్కారము, ప్రభావాలు అన్ని బంధనాల రావద్దు. అప్పుడు అంటారు కర్మ బంధన ముక్తులు, జీవన్ ముక్తులు. ఈరోజు స్లోగన్. तमोगुणी वायुमंडल में स्वयं को सेफ रखना है तो साक्षी होकर खेल देखने का अभ्यास करो. తమోగుణి వాయుమండలంలో స్వయంని సురక్షితంగా ఉంచుకోవాలంటే సాక్షిగా ఉంటూ ఆట చూసే అలవాట చేసుకోండి. ఓం శాంతి.